దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం, పేజీ నంబరు 4వ పేజీ. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం, పేజీ నంబర్ 4. చదవండి. నాలుగవ అధ్యాయము 26వ వచనం, ఆదికాండం. చదవండి అమ్మా. చాలమ్మా. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం చదువుబడినట్టు లేఖన భాగం ఏంటంటే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనూషాను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మొట్టమొదటిగా అసలు ఈ భూమి మీద ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభమైంది అది మనకు తెలియాలి. ఎప్పుడు ప్రారంభమైందంటే, దేవుడు ఆదాము గారిని అవ్వను ప్రేమించి వారికి 2 కుమారులను ఇచ్చారు. ఒక ఆయన పేరు కయ్యూను, మరొక ఆయన పేరు ఏబేలు. తర్వాత తన యొక్క తమ్ముడైనటువంటి ఏబేలు మీద కయ్యూను పగబట్టి తన తమ్ముడైనటువంటి ఏబేల్ని చంపుతాడు. ఆ తర్వాత ఆ యొక్క దేవుడు మరలా ఆదాము అవ్వగారిని ప్రేమించి ఒక కుమారుని ఇస్తారు. ఆయన పేరు ఏంటంటే షేతు. ఆ షేతుకు కుమారుడు పుడతాడు, అతని పేరు ఎనూష. అప్పుడు మొట్టమొదట ప్రార్థన చేయడం అనేది ఈ భూమి మీద ప్రారంభమైంది. ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎందుకు చేయాలి, అది ఈ రాత్రి వాక్యాంశం ఏంటంటే, ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన ఎందుకు చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఎవరితో మాట్లాడటం అండి? దేవునితో. దేవునితో మాట్లాడటానికి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారానే దేవుడితో మాట్లాడగలుగుతాం. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడితో మాట్లాడటానికి ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి ప్రార్థన? దేవుడితో మాట్లాడాలంటే, దేవుడితో మనం మాట్లాడాలి అంటే ప్రార్థన ద్వారానే దేవుడితో మాట్లాడటం. మరి దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. దేవుడు మాట్లాడేటటువంటి అంటే పూర్వ దినాల్లో చాలా రకాలుగా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడంటే, వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే పూర్తి వాక్యం అనేది మన చేతిలో ఉంది కనుక దేవుడు మనతో మాట్లాడేది వాక్యం ద్వారా, దేవుడితో మనం మాట్లాడేది ప్రార్థన ద్వారా. కనుక ఈ దినాల్లో చాలామంది చాలా రకాలుగా చాలా వాళ్ళతో చాలాసేపు మాట్లాడతారు. ఈ రోజుల్లో ఫోన్ వచ్చిన తర్వాత అసలు ఎంత సమయం మాట్లాడినా అనేది కూడా మనకి ఖచ్చితంగా తెలియట్లే. అంటే అన్లిమిటెడ్ కాల్స్ వచ్చినాయి. 2006, 2007, 2008 ఆ సమయంలో ఎలా ఉండేదంటే,
ఆ ప్రారంభ దినాల్లో ఎలా ఉండేదంటే ఫోన్ వచ్చిన కొత్తలో 10 రూపాయల కార్డు ఉండేది. ఆ 10 రూపాయల కార్డులో నెంబరు ఫోన్లో దాన్ని మెన్షన్ చేస్తే 10 రూపాయలు వచ్చాయి. ఆ 10 రూపాయలకి కంపెనీ 3 రూపాయలు తీసుకుంటే మాట్లాడటానికి 7 రూపాయలు. కొంతసేపు ఎవరితో మాట్లాడితే వెంటనే 7 రూపాయలు అయిపోయాయి. ఇప్పుడు అలాంటి విధానం లేదు. గంటలు ఎవరితో అయినా ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. అవసరం మాట్లాడచ్చు, మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది సమయాన్ని సందర్భాన్ని బట్టి మనం మాట్లాడచ్చు. అయితే ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, దేవుడితో ఎక్కువ మాట్లాడేవాళ్ళు లేరు. దేవుడితో మాట్లాడేవాళ్ళు తక్కువ మంది అయ్యారు. దేవుడితో మాట్లాడటానికి సమయం లేదు, దేవుడితో మాట్లాడటానికి ఆసక్తి లేదు, దేవుడితో సహవాసం చేయడానికి ఎవరు కూడా ఎక్కువ ఆసక్తి చూపెట్టలేదు ఈ జనాలు. అందుకని దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? హానోకు దేవుడితో నడిచాడు, అప్పుడు అతడు ఏమయ్యాడు? దేవుడు అతను ఏం చేశాడు? కొనుక్కోబడ్డాడట, తీసుకెళ్ళాడట. దేవుడితో నడిచటం అంటే, దేవుడితో నడిచేటప్పుడు దేవుడితో మాట్లాడకుండా ఉంటాడండి? ఒక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారంటే మాట్లాడకుండా మౌనంగా ఉంటారా? ఉండరు. దేవుడితో నడిచిన అనుభవం, దేవుడితో నడవటం అంటే దేవుడితో సహవాసం చేయటం. అదే మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటం. కనుక దేవుడితో సహవాసం చేయడానికి ఒకే ఒక అవకాశం, ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రార్థన. చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రార్థన చేయటం రాదండి మాకు అంటారు. నేనేమని చెప్తానంటే, కొంతమంది చదువు రానటువంటి వాళ్ళు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు. వాళ్ళకి ఏమని చెప్తారంటే, ప్రార్థన అంటే మాట్లాడటం అమ్మ దేవుడితో. మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు అలాగే మాట్లాడటం. మన విషయాలన్నీ కూడా దేవుడికి చెప్పటం, అదే ప్రార్థన. కనుక ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, దేవుడితో మాట్లాడటానికి మనం ప్రార్థన చేయాలి. సీనాయి కొండ మీద మోషే గారు 40 రోజులు దేవుడితో మాట్లాడారు. ఆయన దేవుడితో 40 రోజులు మాట్లాడి ఇజ్రాయేల్ ప్రజలకు 10 ఆజ్ఞల పలకలు ఆయన తీసుకొని వచ్చారు సీనాయి కొండ మీద కిందకి. 40 రోజులు దేవుడితో మాట్లాడటం. ఈ రోజుల్లో దేవుడితో మాట్లాడేసరికి కొంతసేపు ప్రార్థన చేసేసరికి ఏమనిపించింది అంటే, చాలా ఎక్కువసేపు నేను ప్రార్థన చేశాను అనేటటువంటి భావన కలిగింది, ఆలోచన కలిగింది. కనుక దేవుడితో సహవాసం చేయటం, దేవుడితో మాట్లాడటం. కొత్త నిబంధనలో పౌలు గారు ఏమంటారంటే, నేను ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేస్తానంటారు. పని చేసుకుంటా ప్రార్థన చేయొచ్చు, డ్రైవింగ్ చేసుకుంటా ప్రార్థన చేయొచ్చు. మనసులో అంటే పూర్తిగా లీనమైపోమని కాదు, స్పృహ ఉంటుంది. అదేంటారా? పూర్తిగా లీనమైపోయి స్పృహ లేకుండా ఉండటం కాదు. నేను బండి మీద ప్రయాణం చేసుకుని వెళ్తున్నప్పుడు కూడా మనసులో ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక ఆ విధంగా మనం ప్రార్థన చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. జీవితమే ప్రార్థనగా ఉండాలి. జీవితంలో ఒక భాగం ప్రార్థన కాదు, ప్రార్థనే జీవితం. కనుక మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, దేవుడితో మాట్లాడటానికి ప్రార్థన చేయాలి. అదొకటే దేవుడితో మాట్లాడటానికి అవకాశం ఏంటంటే ప్రార్థన చేయటం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అరణ్యంలో వెళ్ళి తండ్రికి ఏం చేసేవాళ్ళు? ప్రార్థన చేశారు. పరిచర్యకు ముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. తర్వాత ఆయన అంటే ఒక దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తి, ఒక మానవుడు
దేవుడితో ఎలాంటి సహవాసం కలిగి ఉండాలనేది యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి చూపించారు. పెందలకాళ్ళే లేచి ప్రార్థన చేయటం, రాత్రి గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేయటం, ఒంటరిగా ప్రార్థన చేయటం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 100% మానవుడు, 100% దేవుడు. ఆయన తన జీవితంలో ఎక్కువగా ఎవరితో మాట్లాడి ఉంటారు? దేవుడితో, తండ్రితో. ఏకాంతంగా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేయటం, గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటం. కనుక ఆత్మీయ జీవితంలో వెతుకుతున్నప్పుడు విశ్వాసి కానీ దైవజనుడు కానీ ఎవరితో ఎక్కువ మాట్లాడాలంటే దేవుడితో ఎక్కువ మాట్లాడాలి. అదేనంటారా? మనుషులతో మాట్లాడవచ్చు, దానికి ఒక పరిమితి ఉంది. కానీ దేవుడితో మనం మాట్లాడవచ్చు. ఎంతసేపైనా మాట్లాడచ్చు, ఎంతసేపు అయినా మనం మాట్లాడచ్చు. కొంతసేపు మాట్లాడిన తర్వాత దేవుడు ఈ మాట్లాడవాకు నాతో అని అంటాడా? అని. అదే మానవులు మా తోటి మానవుడితో మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, ఇక మాట్లాడి జాలేమ్మా, ఇక వెళ్ళి అంటారంటారా? నేను పనుండి తీసుకుపో అంటారు. కానీ దేవుడు అలా అనేటటువంటి వ్యక్తి కాదు. మొట్టమొదటిగా ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుడితో మాట్లాడటానికి ప్రార్థన చేయాలి. రెండో విషయం, ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుని యొక్క ఇష్టం మన జీవితంలో తెలుసుకోవడం కోసం ప్రార్థన చేయాలి. ఎవరిష్టం అండి? దేవుడి ఇష్టం. అంటే బైబిల్ భాషలో ఏంటంటే దేవుడి చిత్తం. దేవుడి చిత్తం ఏమిటి నా జీవితంలో అని ఎలా తెలిసింది? ప్రార్థన ద్వారా తెలిసింది. దేవుడి చిత్తం ఏంటి? చాలామంది అంటారు, దేవుడి చిత్తం ఏంటో నా జీవితంలో అర్థం కావట్లేదండి నాకు అంటారు. అర్థమైంది, ఖచ్చితంగా గ్రహింపు వచ్చింది దేవుడి చిత్తం ఏంటి. అందుకనే ఒక పాట ఉంది తెలుసా, ఏ మానవుణ్ణి దేవుడు వ్యర్థంగా సృష్టించలేదు. అందుకనే మానవుడి జన్మకి ఏముందమ్మా? మానవుడి జన్మకి కారణం ఉంది. నిన్న ఒక ఉద్దేశం, అన్నగారిని ఒక ఉద్దేశం, నన్ను ఒక ఉద్దేశం. నా జీవితంలో దేవుడి యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం, దేవుడి యొక్క ఇష్టం ఏంటి అనేది మనకు తెలియాలి. అంటే మన జీవితంలో దేవుడి యొక్క ఇష్టం లేకుండా మనం జీవించామనుకోండి, దాని ద్వారా మనకి ఏముండదంటే ప్రయోజనం ఉండదు. నేను నా జీవితంలో దేవుడి యొక్క చిత్తం ఏంటి, దేవుడి యొక్క ఇష్టం ఏంటి అనేది నేను తెలుసుకోగలిగాను. ఆయన చిత్తానుసారంగా నేను చేయగలుగుతాను. మరి నీ జీవితంలో కూడా దేవుడి యొక్క చిత్తం ఏంటి అనేది నువ్వు చెయ్యాలి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గారు ఉన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను పంపు, నేనున్నా, నన్ను పంపు, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు అంటాం అన్నాడు యెషయా గారు. దర్శనంలో దేవుడి యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు దావీదు మహారాజు గారు కూడా ఏమన్నారంటే, నీ చిత్తము చేయటం నాకు నేర్పు అన్నాడు. ఏమన్నారు? నీ చిత్తం చేయటం నాకు నేర్పు. అది ప్రార్థన. నీ చిత్తం ఏంటో చేయాలి, అది నాకు నేర్పు. అది ఎలా తెలిసింది? దేవుడి యొక్క చిత్తం ఏంటి అనేది ప్రార్థన ద్వారానే దేవుని యొక్క చిత్తం, దేవుడి యొక్క ఇష్టం అనేది నా జీవితంలో తెలిసింది. ప్రార్థన చేయకుండా తెలియదు. వేరే వారిని ఎవరైనా అడిగారనుకోండి, నా చిత్తం ఏంటి, దేవుడి చిత్తం ఏంటి నా జీవితంలో మీరు చెప్పండి బ్రదర్ అంటే ఆయనకి ఎట్లా తెలిసింది? నీకే గ్రహింపేస్తాడు దేవుడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు, మాట్లాడే దేవుడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఏమన్నారు? తండ్రి, నీ చిత్తము నెరవేర్చుట నాకు
ఆహారమై ఉన్నదండి. తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారం అని అన్నాడు. అందుకని తండ్రి యొక్క చిత్తాన్ని చేశారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో ఏమని మాట్లాడారు? సమాప్తమైనది. అసలు తండ్రి ఏ ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించారు అనేది యేసుక్రీస్తు జీవితంలో అది ఏమైందంటే నెరవేరింది. ఎక్కడ ప్రభు తన చిత్తం చేసుకోలేదు, తండ్రి చిత్తం. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును కాదు. కనుక దేవుడి యొక్క ఇష్టం, దేవుడి యొక్క చిత్తం ఏంటనేది మన జీవితంలో తెలుసుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు అవి వస్తాయి మన జీవితంలో. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు, కొన్నిసార్లు దేవుడు తీసేస్తాడు. ఎందుకు ఇది వచ్చింది, దేవుడికి ఇష్టమేమో అని మనం తెలుసుకోవాలి. మూడో విషయం ఏంటంటే, ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే, మొట్టమొదటి విషయం చెప్పండి, ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడితో మాట్లాడటానికి ప్రార్థన చేయాలి. రెండో విషయం, ఎందుకు ప్రార్థన చేయాలి? మన జీవితంలో దేవుడి యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. మూడో విషయం, ఎందుకు ప్రార్థన చేయాలంటే పాపము చేయకుండా ఉండటానికి ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలండి? పాపం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడితో సహవాసం కలిగి ఉంటావు, అప్పుడు పాపం అనేది చెయ్యి. అందుకు ప్రార్థన చేయాలి. అంటే ఈ పాపపు లోకంలో మనం ఉన్నప్పుడు, పాపపు లోకంలో మనం కనుక మనలోకి పాపం రాకూడదు. అర్థమైంది మీకు? ఇప్పుడు తామరాకు నీళ్ళలో ఉంటుంది. నీళ్ల మీద తామరాకు ఎక్కడ ఉంటుంది? మాట్లాడమ్మా. నీళ్ళలో ఉంటుంది. తామరాకు నీళ్ళల్లో ఉంటుంది, కానీ నీళ్లు తామరాకు మీద పడ్డప్పుడు తామరాకు మీద నీళ్ళు నిలిస్తే నిలవు. అలాగే లోకం అనేటటువంటి సముద్రంలో, లోకం అనేటువంటి సరస్సులో, చెరువులో మనం ఉన్నాం. ఆ పాపం అనేది మనలోకి రాకుండా అది వెళ్ళిపోవాలి ఎప్పటికప్పుడు. అలా వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదేంటంటారా? అలా మనలోకి రాకుండా ఉండాలి. కనుక మనం ఎప్పుడు ఏం చేయాలి? దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. మరి ఈరోజు మనం ఉదయం లేచిన కాడి నుంచి ఇప్పటి వరకు ప్రార్థన చేసామా, చేయలేదా? మనకే తెలిసిద్దండి, ఎవరికీ తెలియదు. అదేంటంటారా? మొట్టమొదట చేసే పని ఏంటంటే, స్త్రీ లేని వారు మొదట చేసే పని ఏంటంటే, స్త్రీ లేని వారు చేసే పని ఏంటంటే విమర్శించడం కాదండి, నేను ఉన్నదని చెబుతున్నాను. మొట్టమొదటి స్త్రీ లేని వారు చేసే పని ఏంటంటే, లేచిన వెంటనే కొబ్బరి చీపురు తీసుకొని ఊడటం మొదలు పెడతారు. మొదట లేచిన వెంటనే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్న తర్వాత పని ప్రారంభించాలి. అది చేయాలి. మనం ప్రార్థన చేయాలి. పురుషులైనా స్త్రీలైనా ఏం చేయాలి? ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మనం దినం ప్రారంభించాలి. ప్రార్థనతో మన యొక్క దినాన్ని ముగించాలి. 3 విషయాలు చెప్పా. 4వ విషయం, ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే, మనం నెమ్మదిగా సుఖంగా బతకాలంటే ప్రార్థన చేయాలి. ఎక్కడుంది ఈ మాట? అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో చూడండి ఒకసారి ఆ మాట చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో ఆ మాట ఉంటుంది, ఒకసారి చూడండి. చూడండి దేవుని వాక్యం. పౌలు గారు తిమోతి గారికి రాసిన పత్రిక నేను చదువుతాను, వినండి. 2వ అధ్యాయం, తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం.
మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చేయమని హెచ్చరించున్నాను. మనం సుఖంగా నెమ్మదిగా బతకాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనం సుఖంగా ప్రశాంతంగా బతకాలంటే చేతి నిండా కొంచెం డబ్బులు ఉంటే, సహజంగా ఆలోచన ఏంటి? చేతి నిండా డబ్బులు ఉంటే, అవసరానికి గబక్కనే చేతిలో డబ్బులు ఉండి బీరువాలో డబ్బులు ఉంటే చాలు, సుఖంగా నెమ్మదిగా బతకవచ్చు, ఏం కావాలంటే అది కొనుక్కొని తినవచ్చు, కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటారు. సహజంగా లోకంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ దేవుని వాక్యం చెబుతున్నటువంటి విషయం ఏంటంటే నువ్వు సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవటమే పాపం అని ఉంది వాక్యంలో. ప్రార్థన చేయకపోవడం అనేది ఏంటి? చాలామంది అనుకుంటారు ఏదో పాపం అనుకుంటారండి. ఏదో కాదు పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం. కనుక సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ దినాల్లో భక్తులు అనేకులు ప్రార్థన చేసినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ దినాల్లో ప్రార్థన చేసేటటువంటి భక్తులు ఏమైపోయారంటే తగ్గిపోయారు. మనకంటే కొంచెం ముందు తరం ఉన్నటువంటి భక్తులు వారు దేవుడితో సాహసం కలిగి దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఈ దినాల్లో ఏంటంటే ప్రార్థన అనేది తక్కువైపోదు. కనుక ప్రార్థించేవారుగా మనం ఉండాలి. మొట్టమొదట దేవుని వాక్యం బోధ, అపోస్తలుల బోధ, తర్వాత సహవాసం, తర్వాత రొట్టె విరుచుట, తర్వాత ప్రార్థన. అది ఎడతెగక ఉన్నారంట. ఎడతెగక అంటే ఎప్పుడు, ఆగక, ఎల్లప్పుడూ, నిరంతరము. తెలుగులో అనేక పర్యాయపదాలు ఉన్నాయి. కనుక వాళ్ళు నిరంతరం ఉన్నారు ప్రార్థన. కనుక మొట్టమొదటి వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. రెండవది సహవాసంలో ప్రార్థన చేయాలి. ఎవరి కొరకైనా ప్రార్థన చేయండి అమ్మంటే ఎవరో ప్రార్థన చేస్తారని చూస్తారు కానీ చేయరు. కనుక ప్రార్థన చేయాలి. ఐదో విషయం నేను చెప్పి ముగిస్తా. ఐదో విషయం ఏంటంటే ఎందుకు ప్రార్థన చేయాలంటే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. పరలోక ప్రార్థనలో కూడా ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? దుష్టుడి నుంచి తప్పించు, కీడు నుండి మమ్మల్ని కాపాడు. అంటే నీకు భద్రత కావాలంటే ప్రార్థన చేసుకోవాలి. నీకేం కావాలంటే నీకు భద్రత, కాపుదల కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. పనికి వెళ్ళే ముందు ప్రార్థన చేయాలి. పనికి వెళ్ళిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మళ్ళీ పనికాడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ప్రార్థన చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్నం తినకముందు ప్రార్థన చేసుకొని అన్నం తినాలి. అన్నం తిన్న తర్వాత ప్రభువును ఇచ్చిన అన్నాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు. అర్థమైందంటారా? ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు. భోజనం చేసేటప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారండి? చాలామంది చేయరు. గబక్కను ఒక ముద్ద నోట్లో పెట్టుకుని అప్పుడు అరే మర్చిపోయారు ప్రార్థన చేయడం అనుకుంటారు. అనుకుంటే నిజమే, వాస్తవం అది. కనుక ప్రార్థన, కృతజ్ఞతాస్తుతి. ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూనుకు చంపిన ఏబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించారు అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. మరియు షేతును కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. ఆనాటి నుండి ప్రారంభమైనటువంటి ప్రార్థన ఈనాటికి కొనసాగుతూ ఉంది. ఈ భూమి ఉన్నంతకాలం ప్రార్థన అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఏదో సమయంలో ప్రార్థన చేస్తూనే ఉంటారు. కనుక కీడు నుండి
తప్పించబడాలి, దుష్టుడి నుంచి కాపాడబడాలి, భద్రత కావాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అవసరం. ఎంతమంది భార్యలు తమ భర్తలు ఉద్యోగానికి లేకపోతే పనికి వెళ్ళినప్పుడు వారి కాపుదల భద్రత కొరకు ప్రార్థన చేస్తారండి? ఎంతమంది చేస్తున్నారు? మనం పరీక్షించుకోవాలి. అర్థమవుతారా? చాలామంది అనుకుంటారంటే ఆయన చేసుకుంటాడుగా నేను ఎందుకు చేయాలి అనుకుంటారు. ఒక భార్యగా నీ భర్త భద్రత కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత నీకుంది. జాన్ వెస్లీ వాళ్ళ అమ్మగారు వారికి ఉన్నటువంటి సంతానం అందరి కొరకు ప్రార్థన చేసేదా. ఆ జనాల్లో ఇంగ్లాండులో బలమైనటువంటి పరిచర్య చేశారు. జాన్ వెస్లీ తన యొక్క అన్నగారు సుసన్నా వెస్లీ కనుక అటువంటి వాళ్ళు ప్రార్థనా పరులు, వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేశారు. మనము మన పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పారు, నా కొరకు ఆడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఆడవండి. అంటే మీకోసం మీ పిల్లల కోసం ఆడటువంటి ఏంటి దాని అర్థం? అంటే ఇక మామూలుగా కూర్చొని మన పిల్లల కోసం మనం బాధపడతా ఆడటమా? అదే అండి దాని అర్థం. అది కాదు. అంటే యేసుప్రభు వారు శిలువ యాగానికి వెళ్తున్నారని వీళ్ళు ఏడుతున్నారు. యేసుప్రభు వారు ఎందుకు ఆడమంటున్నారంటే మీకోసం, మీ పిల్లల కోసం, మీరు నరకం నుండి తప్పించబడటానికి మీకోసం మీరు ఏడ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ పిల్లలు నరకం నుండి తప్పించబడాలంటే వాళ్ళ కొరకు ఏడ్చి ప్రార్థన చేయండి. అది దాని అర్థం. అంటే మామూలుగా ఏడుస్తారని కాదు వాక్యంలో ఉన్నటువంటి అంతరార్థం. కనుక ఈ రాత్రి ప్రార్థన ఎందుకు చేయాలి అనేటటువంటి అంశంలో దేవుడు మనతో ఎంతవరకు మాట్లాడారు. విన్నటువంటి వాక్యాన్ని మన అంతరంగంలో భద్రపరుచుకుందాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నశించిపోతే నన్ను రక్షించారు. ఆయన యొక్క ప్రాణత్యాగాన్ని గుర్తించినటువంటి నీవు ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నా? మనం పరీక్షించుకుందాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.